నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుంచే శైవాలయాలకు పోటెత్తిన భక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం. బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది. వేములవాడలో బీఆర్ఎస్ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ కవిత. కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన భారీ చోరీ. సొంత ఇంటికి కన్నం వేసిన కొడుకు కోడలు సహా 5గురిని అరెస్టు చేసిన పోలీసులు. వేములవాడ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా హాస్టల్ విద్యార్థులు ధర్నా రాస్తారోకో. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశంలోని శైవ క్షేత్రాలన్నీ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం దేశంలోని శైవ క్షేత్రాలన్నీ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సర్వంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో శివయ్యను దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భక్తుల శివనామ స్మరణలతో దేశంలోని ఆలయాలన్నీ మారుమోగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన శైవ క్షేత్రమైన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం శివరాత్రి శోభతో అలరారుతోంది. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయ పరిసరాల్లో కిలోమీటర్ల మేర భక్తులు ఆ పరమశివుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా సౌకర్యాలు కల్పించింది. శివయ్య దర్శనం కోసం బారులు తీరిన భక్తులపై అధికారులు హెలికాప్టర్ ద్వారా పూలు చల్లించారు. ఆలయం లోపల ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల శివనామస్మరణ, అర్చకుల వేద మంత్రోచ్చారణలతో కాశీ క్షేత్రం పరిసరాలు మారుమోగుతున్నాయి. కాశీ విశ్వనాథుడి ఆలయం అధికారులు హెలికాప్టర్ ద్వారా పూలు చల్లిన దృశ్యాలను కింది వీడియోలో మీరు చూడవచ్చు. ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. వేములవాడ ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి కొనసాగాలని అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు కొంగు బంగారం లాంటి రాజరాజేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ 250 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. అయితే ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగవద్దని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గుడి చెరువు వద్ద 30 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి అందించిందని, ప్రస్తుతం అక్కడ అభివృద్ధి జరగడం లేదని స్థానికులు చెబుతున్నప్పటికీ కాబట్టి అక్కడ అభివృద్ధి పనులను కొనసాగించి త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే అన్ని నియోజకవర్గాలను ప్రభుత్వం సమానంగా చూడాలని సూచించారు. సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వేధింపులు ఎక్కువయ్యాయని, కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు టీ స్టాల్ను తీసేయించిన దుర్మార్గపు ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఇంత భేదాభావం అక్కర్లేదని, తక్షణమే ఇట్లాంటి కక్షపూరిత వ్యవహారాలను విరమించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడెమొక్కల రాజన్న, మన తెలంగాణ ప్రజలకు కోరుకున్నది ఇచ్చేటటువంటి కొంగు బంగారం లాంటివాడు మన రాజన్న. రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు బద్నాం చేసిన విషయం మీకు తెలిసిందే. వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని దేవుళ్ళని కూడా బద్నాం చేసిన పరిస్థితి ఉండే ఒకప్పుడు. కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో
గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉండేనో అటువంటి పరిస్థితి ఉండదు. అయినా ప్రభుత్వం చొరవ తీసుకొని దాదాపు 250 కోట్ల పైచిలకు కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందన్నది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు భక్తులు తరలివస్తున్నారు. దీంతో కుంభ ప్రాంతమంతా యాత్రికులతో కిటకిలాడుతుంది. నేడు లాస్ట్ డే కావటంతో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో చివరి అమృత స్నానం కోసం పోటెత్తుతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల వరకు దాదాపు 90 లక్షల మంది భక్తులు నది స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల పోలింగుకు సర్వం సిద్ధమైంది. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు పోలింగ్ సిబ్బంది నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరాయి. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ నెల 27న జరగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. 8 రూట్లలో 54 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 48 మంది ప్రిసైడింగ్ అధికారులు, 48 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 116 మంది ఓపీఓలను, 52 మంది మైక్రో పరిశీలకులను నియమించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి 29 పోలింగ్ కేంద్రాల్లో 16,410 మంది ఓటర్లు ఉండగా ఇందులో 11,616 మంది పురుషులు, 4,793 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్. ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25 పోలింగ్ కేంద్రాల్లో 2,011 మంది ఓటర్లు కాగా ఇందులో 1,307 మంది పురుషులు, 704 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు వి విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్, సిపిఓ రాజారాం, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. నిజామాబాద్ డివిజన్కు సంబంధించి నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా పీఓ, ఏపీఓ, ఓపీఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యాలి అని కలెక్టర్ ఆరా తీశారు. బ్యాలెట్ పద్ధతి ద్వారా పోలింగ్ ప్రక్రియను జరిపించాల్సిన తీరు గురించి, వెంట తీసుకెళ్లాల్సిన బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సామాగ్రి గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఆర్టీసీ బస్సులను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇతర అధికారులు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు, ఇతర ఓటింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, ఇతర ఓటింగ్ సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలించారు. నిజామాబాద్ ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం, బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇక్కడి నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం కల్పించారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ కరీంనగర్లోని కేంద్రానికి చేర్చేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ప్రధాని మోదీ రాజన్నను దర్శించుకోవడంతో దేశవ్యాప్తంగా వేములవాడ ప్రత్యేకత తెలుసుకోవాలని చూస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేకత ఉందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. వేములవాడ రాజన్న ప్రత్యేకత, ప్రాముఖ్యత తెలుసుకునేందుకు హిందూ సమాజమంతా ఆసక్తి చూపుతుందని తెలిపారు. మహిమగల రాజన్నను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందన్నారు. శివరాత్రి సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి వేడుకున్నామని చెప్పారు. ఆలయాలకు నేరుగా కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం లేదన్న బండి సంజయ్ ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. శివరాత్రి సందర్భంగా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేశారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతోనని చెప్పి మీ కష్టాలను తెలివయ్యే ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఎవరైతే కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరి కష్టాలు తొలగించాలని చెప్పి పూర్తి సమాజం అంతా సుఖ సంతోషాలతో విలసిల్లాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. వాళ్ళ మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు రోజు పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ పుణ్యక్షేత్రానికి ఇతర దేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఒక సెంటిమెంట్, మహాశివరాత్రి పర్వదినాన ఒక్కసారి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకుంటే మన కష్టాలు తొలగిపోతుందని చెప్పి ఒక సెంటిమెంట్ హిందూ సమాజంలో పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. అందరూ కూడా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వామివారి పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అంతకుముందే శక్తివంతమైన దేవస్థానం. ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ రోజు దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా హిందూ సమాజంతో కూడా ఒక్కసారైనా వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. మోడీ గారు కూడా వెళ్ళి దర్శించుకున్నారు. కాబట్టి ఆ పవిత్రత ఏందో, ఆ శక్తి ఏందో మోడీ గారు దేశాన్ని చాటారు. మరి అటువంటి దేవస్థానాన్ని ఒక్కసారి దర్శించుకోవాలి, అటువంటి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఆలోచన సమాజంలో కూడా వచ్చింది. మరి అటువంటి మహానుభావుడు ఇటువంటి శక్తివంతమైన పుణ్యక్షేత్రం దర్శించుకోవడం అదృష్టంగా భావించడం. మరి ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ జిల్లాతో పాటు ఆలయాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించి శివునికి అభిషేకం చేశారు. తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ మృత్యుంజయ ఆలయాన్ని సందర్శించే ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పొట్లపల్లిలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని, గొర్లమిట్ల శివాలయాన్ని సందర్శించి అభిషేకం నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సక్సెస్ కావాలని శివుణ్ణి వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మృత్యుంజయ శివాలయం లోపల ఈరోజు గౌరవ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారితో కలిసి మహాశివరాత్రి పర్వదినాన శివుని దర్శించుకోవడం జరిగింది. సర్వే జన సుఖినభో, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి సమృద్ధిగా వర్షాలు పడి వాడి పంటలతోటి వ్యవస్థ అంతా బాగుండాలని, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల దగ్గర చేరేదాకా ప్రభుత్వానికి కూడా అండగా బలంగా ఉండాలని. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కోడె మొక్కులు వేములవాడ రాజన్న దయతో అందరూ చల్లంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకున్న గంగుల కమలాకర్ కు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదం అందజేశారు. ప్రయాగ్రాజ్ కు వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో పలువురు ప్రయాణికులు నిరసన తెలిపారు. శంషాబాద్లో సాంకేతిక సమస్య కారణంగా విమానం 3 గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆహారం లేక ఫలహారాలు లేకుండా చిక్కుకుపోయారు. ఎక్కువసేపు వేచి ఉండడంతో నిరాశ చెందిన ప్రయాణికులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి స్పైస్ జెట్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆలస్యం గురించి ముందస్తు సమాచారం అందించడంలో విఫలమైనందుకు విమానయాన సంస్థను ప్రయాణికులు విమర్శించారు. విమానంలో ఏదైనా సమస్య ఉంటే ఎటువంటి నవీకరణలు లేకుండా విమానాశ్రయంలో వేచి ఉండకుండా విమానయాన సంస్థ తమకు ముందుగానే తెలియజేయాలని వాదించారు. వారు ఇప్పటికే విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ సరైన కమ్యూనికేషన్ లేకుండా గంటల తరబడి వేచి ఉండడంతో చాలా మంది కలత చెందారు. వారి నిరాశకు తోడుగా జనవరి 13న ప్రారంభమైన 45 రోజుల పాటు కొనసాగిన ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా నేటితో ముగిసింది. అంతిమ ఆచారాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర గంగానదికి ప్రయాణిస్తూ ఉండడంతో ఆలస్యం అసౌకర్యానికి కారణమైంది. ప్రజలు గొప్ప మతపరమైన కార్యక్రమానికి వెళ్తున్న కీలకమైన సమయంలో విమానయాన సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రయాణికులు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం ఇప్పటి వరకు 600 మిలియన్లకు పైగా భక్తులు మహాకుంభమేళాలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో భారీ చోరీ సంచలనం సృష్టించింది. సొంత ఇంటికే కన్నం వేసిన కొడుకు, కోడలతో సహా 5గురిని పోలీసులు అరెస్టు చేశారు.
కరీంనగర్ జిల్లాలో సొంత ఇంటికే కన్నం వేశాడు కొడుకు కోడలు. సుఫారీ ఇచ్చి భారీ చోరీకి పాల్పడ్డారు. కొడుకు కోడలతో సహా 5గురిని పోలీసులు అరెస్టు చేసి 70 తులాల బంగారం 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 5గురిని కటకటాల వెనక్కి పంపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రతాప్ వాడలో కత్తులతో దాడి చేసి భారీ చోరీ కేసుకు పోలీసులు ఛేదించారు. ఆదివారం రాత్రి రాఘవరెడ్డి ఇంట్లో చెరబడ్డ దొంగలు కత్తులతో దాడి చేసి రాఘవరెడ్డి ఆయన భార్య వినోద కూతురు మానసలను గాయపరిచి 70 తులాల బంగారం 5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. భారీ చోరీతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిందితులు కొడుకు నాగరాజు కోడలతో పాటు 6గురు చోరీకి పాల్పడినట్లు తేలింది. కొడుకు కోడలతో పాటు 5గురిని పోలీసులు అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న సొత్తును మీడియా ముందు చూపించి వివరాలు వెల్లడించారు. రాఘవరెడ్డి కొడుకు నాగరాజు 1,80,00,000 అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. డబ్బులు అడిగితే తండ్రి ఇవ్వకపోవడంతో తండ్రి వద్ద ఉన్న సోదరి బంగారం ఆభరణాలు నగదు ఎత్తుకెళ్లాలని పథకం పన్నాడు. భార్యతో కలిసి హోటల్లో పనిచేసే అమీర్ అనే వ్యక్తి సలహా మేరకు హన్మకొండ జిల్లా మల్కాపూర్కు చెందిన సమీర్, కరీంనగర్కు చెందిన మున్నా, హస్నాబాద్ మండలం కందువానిపల్లికి చెందిన కృష్ణ 3 వ్యక్తులు దొంగతనం చేసేందుకు సుఫారీ కుదుర్చుకున్నారు. ఆదివారం రాత్రి నాగరాజు నిందితులకు మద్యంతో దావత్ ఇచ్చి తండ్రి ఇంట్లో చోరీ చేయించాడు. పక్కా ప్లాన్తో సొంత ఇంటిలో చోరీ జరిగిన తీరును చూస్తే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చోరీ కోసం 3గురికి మద్యం తాగించిన నాగరాజు ఇంట్లోని వాటర్ ట్యాంకుని నింపే మోటార్ ఆన్ చేశారు. ట్యాంకు నుండి నీళ్లు పోతుండటంతో మోటార్ బంద్ చేయడానికి రాఘవరెడ్డి భార్య వినోద్ డోరు తీయగా చోరీ చేసిన 3గురు కత్తులతో ఇంట్లోకి చొరబడి డబ్బులు బంగారం ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. చేతులపై కత్తులతో దాడి చేశారు. దీంతో రాఘవరెడ్డి ఆయన భార్య వినోద కూతురు మానస చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. బయటపడ్డ ఆ 3గురు ఇంట్లో దాచిపెట్టిన 5 లక్షల నగదు 70 తులాల బంగారాన్ని దొంగలకు అప్పగించారు. అవి తీసుకుని పారిపోయారు. కత్తులతో దాడి భారీ చోరీకి పోలీసులకు సవాల్గా మారడంతో సీసీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్లతో విచారణ చేపట్టారు. కొడుకు అనుమానంతో విచారణ చేపట్టగా అతనే ఆ చోరీ చేయించినట్లు ఒప్పుకున్నాడని హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. సమీర్ అనే వ్యక్తిపై 13 చోరీ కేసులు ఉన్నాయని ఏసీపీ తెలిపారు. పరారిలో ఉన్న వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు. ప్రతాప్ వాడ లోపల కంప్లైంట్ వచ్చేసి ప్రతాప్ రాఘవరెడ్డి గారు, ఆయన 60 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఇంట్లో కొంతమంది వ్యక్తులు దొంగలు పడి ఇంట్లో వారి ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆభరణాలను దొంగిలించినారని చెప్పి సుమారు 70 తులాల బంగారం 5 లక్షల రూపాయలు పోయినాయని చెప్పి, తర్వాత వాళ్ళని తీవ్రంగా గాయపరిచినారని చెప్పి, దాడి చేసి గాయపరిచినారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో తేలింది ఏంటంటే రాఘవరెడ్డి గారి కుమారుడైనటువంటి నాగరాజు ఆయన ఒక హోటల్ నడుపుతూ ఉన్నారు. సో అతనికి ఆయన భార్య శాలిని, ఆమె వీళ్ళంతా కలిసి కొన్ని వ్యాపారాలు చేసి వివిధ వాటి లోపల లాస్ అయి సుమారు 1,80,00,000 రూపాయల అప్పులైనాయని చెప్పి, సో దాని విషయం లోపల అప్పులు తీర్చడానికి వాళ్ళు 11:30కి వచ్చారు. వచ్చి 11 గంటలకు వచ్చి మోటార్ వేసారు. మోటార్ వేస్తే ట్యాంకి నిండిందని బంద్ చేద్దామని మా వాళ్ళు వచ్చారు. బయట డోర్ కానే ఉండి వాళ్ళ లోపల వేసి లోపలికి వచ్చారు అమ్మ. ఇక మీరు పైసలు బంగారం వేయకుండా వీళ్ళు చంపేస్తామని కత్తులు పట్టి మెడ కడ కత్తులు పెట్టి దాన్ని కొడతాను వచ్చినప్పుడు నేను ఆపితే ఇక నాకు తెలియదు. ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చారు. ఇక పేరు చూస్తే గుర్తుపడతారు. ముగ్గురికి గాయాలండి. 2 ఆడోళ్ళు నేను. పైసలు బంగారం, పైసలు 7 లక్షలు, బంగారం 70 తులాలు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా హాస్టల్ విద్యార్థులు ధర్నా చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా హాస్టల్ బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డుపైన ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఇట్టి హాస్టల్లో 50 మంది విద్యార్థులు ఉండగా 10 సబ్జెక్టులకు లెక్చరర్స్ 7గురు మాత్రమే ఉన్నారని, మిగతా 3గురిని తక్షణమే నియమించాలని, తమకు కావలసిన సబ్జెక్టుకు మెటీరియల్స్ ను అందజేయాలని వారు డిమాండ్ చేశారు. హాస్టల్లో బాత్రూమ్స్, టాయిలెట్స్ కు సరైన తలుపులు లేకుండా ఉన్నాయని, వాటిని తక్షణమే మరమ్మతులు చేయాలని, రాత్రివేళ వాచ్మెన్ అందుబాటులో లేడని ఆరోపించారు. బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు రాస్తారోకోతో రోడ్డుపైన వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రిన్సిపల్ శ్రీలత విద్యార్థుల సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నాను విరమింపజేశారు.
ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్. నేను వీళ్ళకి ఇప్పటి వరకు అయితే నా వంతులో నా చేతిలో ఉన్నంత మటుకు నేను సాల్వ్ చేసిన. వాళ్ళకి బిఫోర్ అంటే ఏడీ రాకముందు చాలా ప్రాబ్లం ఉండే, ఏడీ వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లం ఉండే. నా చేతులు ఉన్నంత వరకు నేను ఎంత చేయాలో అంత చేసిన. ఎందుకంటే నా పిల్లలు అంటే నా సొసైటీ, నేను కూడా సొసైటీలో చదువుకున్నా సార్. సొసైటీ పిల్లలని నేను ఓన్ చేసుకొని ప్రతిదీ వాళ్ళకు నా సాధ్యమైనంత వరకు నేను చేసిన. చెయ్యందంటే ఏమైనా అది ఆ పిల్లలే చెప్పాలి, కానీ నేనైతే సాధ్యమైనంత వరకు చేసిన సార్. నాకు 2 కాలేజీలు ఇచ్చారు, అక్కడ ఇన్ఛార్జ్ నేను, ఇక్కడ ఇన్ఛార్జ్ నేను. అక్కడ 260 ప్లస్ ఉంటారు సార్. వాళ్ళకి ఏదైనా నాదే రెస్పాన్సిబిలిటీ. 225 కిలోమీటర్స్ ఉంటాయి. నేను అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేసుకుంటా. మంత్లీ అయినా 2 మంత్స్ మంత్లీ ఒక్కొక్కసారి మంత్లీ 2 టైమ్స్ వస్తా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుంచే శైవాలయాలకు పోటెత్తిన భక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం. బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది. వేములవాడలో బీఆర్ఎస్ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ కవిత. కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన భారీ చోరీ. సొంత ఇంటికి కన్నం వేసిన కొడుకు, కోడలు సహా 5గురిని అరెస్టు చేసిన పోలీసులు. వేములవాడ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా హాస్టల్ విద్యార్థులు ధర్నా, రాస్తారోకో. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.